సువార్త ఎందుకు, ఎలా, దానిలో ఏముండాలి అని మనం తెలుసుకున్నాం. విశ్వాసం ఉంటే పని జరుగుద్ది, పని జరుగుతూ ఉంటే పరిణితి ప్రారంభమవుతుందని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ మధ్యాహ్నం సెషన్లో ఎందుకు ప్రకటించాలనే దాన్ని కొనసాగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సహాయం మనం ఎవరికైనా ఎందుకు చేయాలనుకుంటామంటే వాడికి ఉన్నదని కాదు. జ్ఞాపకం చేసుకోండి, సహాయం మనం ఎవరికైనా ఎందుకు చేయాలనుకుంటామంటే అవసరతను బట్టి, దీన్ని బట్టి అవసరతను బట్టి మనం సహాయం చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. నిస్సహాయులను క్రీస్తు వైపు నడిపించుటకు మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, చాలు. ఇప్పుడు మీరు అందరు నా వైపు చూడండి, తరతరాదిరి కానీ మీ అందరు నా వైపు చూడండి. మనం తరతరాలుగా వింటున్నటువంటి వాక్య భాగంలో సత్యాన్ని ఇప్పుడు మీతో చెప్తాను. నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పక్షవాయువుతో ఉన్న వారిని తీసుకొచ్చింది ఎవరు? అక్కడ ఏముంది చదవండి. యేసుక్రీస్తు ప్రభు వారిని దగ్గరికి పక్షవాయువుగా ఎంతమంది ఎవరు తీసుకొచ్చారు? కొందరు, నలుగురు తీసుకొచ్చారా యాక్చువల్గా వార్తని? కొందరు మళ్ళీ చదవరా వాక్య భాగం గట్టిగా. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని. మళ్ళీ చదవరా. కొందరు పక్షవాయువు గల మనుష్యుని నలుగురి చేత మోయించుకొని. ఈ చాలా మంది నలుగురు పట్టుకొచ్చారు అంటారు, కానీ ఈ నలుగురు ఎవరు అంటే కూలోళ్ళు. కానీ వాస్తవానికి పక్షవాయువు గలవాని తీసుకొచ్చింది ఎవరు? కొందరు అంటే వాళ్ళు గ్రామస్తులు అన్నమాట. కొందరు అంటే వాళ్ళు ఎవరు? గ్రామస్తులు. డబ్బులు వేసుకున్నారో ఏం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ కుష్ఠరోగికి మేలు చేయాలనుకున్నారు. కనుక ఆ కుష్ఠరోగిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకురావడానికి ఊరి ప్రజలు మమేకమయ్యారు. ఊరి ప్రజలు చొరవ తీసుకున్నారు. కనుక అప్పుడు ఆ కుష్ఠరోగిని తీసుకుని వచ్చి ఎక్కడి నుంచి దించారు? ఏమంటే ఇంటి గొప్ప పైన తీస్తే మరి ఇంటి ఓనర్ ఒప్పుకుంటాడండి? ఒప్పుకుంటారా? కప్పు తీసుకోకపోతే ఆ జనాలు ఎక్కువగా ఉండటం వల్ల రే నాన్న రే 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 ఆ కెమెరాలోకి కప్పు తీయకపోతే ఇతను తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. కప్పు తీస్తే ఇల్లు డ్యామేజ్ అవుతుంది. మీకు మాట చెప్తాను చూడండి. మోసుకు రావటానికి ఎంత శ్రమను భరించారో ఆ వ్యక్తిని యేసు దగ్గరికి ఎలాగైనా చేర్చాలన్నటువంటి భావన అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లాగన్నా వ్యక్తికి మనం స్వస్థత చేకూర్చాలి. కనుక ఇది ఇప్పుతాం, ఖర్చు అవుతుంటే పర్లేదు సార్, మేము ఖర్చు ఇచ్చుకుంటాం, మీ ఇంటిని మేము మా బాగు చేయడానికి మేము భరిస్తాం. కొందరు ఆ కొందరిలో మనం ఉన్నామా? ఆ కొందరిలో మనం ఉన్నామా? ఈరోజు ఒక ప్రశ్న. వాళ్ళకున్న తపన తన ఊరిలో వాడు కుష్ఠరోగిగా ఉండకూడదు, తన ఊరిలో వాడు నిస్సహాయుడిగా ఉండకూడదు, తన ఊరిలో వాడు నాకెవరూ సహాయం చేయలేరే, నేను ఒంటరి వాడిని అనుకోకూడదు. ఊరిలో వారు కొందరు కుష్ఠరోగిని నలుగురి చేత మోయించుకొని, నలుగురికి కూలిచ్చారన్నమాట. కుష్ఠోడిని ముట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా, కొద్దిగా ఖరీదు ఎక్కువే ఉంటుంది. అందులో ఇది ఎప్పుడు
2000 సంవత్సరాల క్రితం కుష్ఠరోగులు ఊరిలోకి రానిచ్చేవారు కాదు, బయట ఉండేవాళ్ళు. అసలు ఈ ఊరోళ్ళకి ఆసక్తి ఎట్లా వచ్చింది? వస్తుంది. క్రీస్తు మనసు కలిగి ఉన్న వాళ్ళకి ఈ ఆశ వస్తుంది, ఆసక్తి వస్తుంది. క్రీస్తు ఆలోచన కలిగి ఉన్న వాళ్ళకి ఈ మనసు వస్తుంది. కొందరికి ఉన్న ఆలోచన మనకుందా? వాడిని మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభు గారికి తెచ్చారా లేదా? వారిలో ఉన్న ఆశ జ్ఞాపకం చూసుకోండి. వారిలో ఉన్న ఆశ వాడికి ఒక మార్గాన్ని చూపించింది. వారిలో ఉన్న ఆశ దీర్ఘకాలిక నయము కాని రోగము నయమవటానికి దారితీసింది. మనలో ఉన్న ఆశ మన ఊరిలో ఉన్నవారు ప్రభువుని ఎరగడానికి దోహదపడుతోందా? మనలో ఉన్న తపన మన ఊరిలో ఉన్నవారు ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం కల్పిస్తుందా? ఇక్కడ ఈరోజు చాలామంది కొరకు మనం ఏర్పాటు చేసాం కదా, అంతమంది రాకపోవచ్చు, కానీ కొంతమందికైనా ఇది అవకాశం. అంటే పని చేయటం మనం మొదలు పెడితే, ఏదో చెయ్యాలి అన్నటువంటి తపన మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు దానికి ఏం చేస్తాడు? మార్గాన్ని చూపిస్తారు ఆయన. తర్వాత చదవమ్మ, దాన్ని చదువుకుంటూ చేయి. యేసు వారి విశ్వాసము చూచి, అది ఇక్కడ 2 జ్ఞాపకం చేసుకుంటే, 1 కుష్ఠోడు, 2 ఎవరు లేనుడు, 3 అది భయంకరమైన వ్యాధి. నిస్సాయతలో ఉన్న కుష్ఠుడు, అసలే కుష్ఠరోగం, అందులో ఎవడు లేడు. అందుకే చూడండి, వాడు బంధువులు తీసుకొచ్చినట్టు లేదు అక్కడ, కొందరు అన్నాడు. ఆ ఊర్లో వాళ్ళు ఎవరో కొంతమంది గుంపు కూడారనమాట. సో మీకు ఇంకో మాట చెప్తాను. ఈ మేడ మీద నుండి దించడం పక్కనేటండి. యేసు వారి విశ్వాసమును చూసి అంటే ఆయన ఎప్పటి నుంచి చూసుంటాడు? ఆయన ఎక్కడి నుంచి చూసుంటాడు? యేసు చెప్పండి. కాదు, అదే ఆత్మలను చూశాడు. ఎక్కడి నుంచి చూసుంటా మొదలెట్టుంటాడు? వారి మనస్సులో, జాగ్రత్తగా వినండి, వారి మనస్సులో ఈ కుష్ఠరోగికి మనం ఏదో మేలు చేయాలని ఒక బీజం పడింది చూసారా? అప్పుడే దేవుడు గ్రహించాడు అనమాట. అప్పుడే వాళ్ళు మోసే వారిని బేరమాడతారు. బాబు, ఒక కుష్ఠోడు ఉన్నాడు, కొద్దిగా వాళ్ళు అక్కడికి ఒక బోధకులు వచ్చారు, అక్కడ తీసుకెళ్ళాలరా అంటే, కుదరదండి, కుష్ఠోళ్ళు మోయమంటే, లేదురా బాబు మీరు మొయ్యాలరా, మీకు ఎంత అయినా ఇస్తున్నారు, బేరమాడుతూ ఉన్నారు చూసారా? అప్పుడే ఆయన ఎరిగిన వాడై అక్కడికి చేరుకుంటామా లేదా, వెళ్ళనిస్తారా లేదా? అయ్యో, ప్రజలందరూ ఉంటే కుష్ఠోడిని ఎలా రానిస్తారు? ఏదో ఒకటి చేసి ఆ తపన మనలోకి రావాలి. ఏదో ఒకలాగా దేవుడి మాట వినిపించాలి. నేను ఏదో ఒకలాగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నేను దేవుని మాట వినిపించాలి, దేవుని స్వరాన్ని వినిపించాలి, దేవుణ్ణి చూపించాలి జీవితంలో అన్నటువంటి తపన ఈరోజు మనకు ఉంటుందా? అందుకే దేవుడు ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇవన్నీ మీకు తెలిసినటువంటి మాటలే. మనుషుల జీవితాల్లో పాపం ఎంత భయంకరమైనది. ఆ పాపం నుంచి విడుదల చేసేది యేసు రక్తం మాత్రమే. ఆ పాపాల నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేది. ఈ సత్యం చాలామందికి తెలియదు. ఆ కుష్ఠోడికి నిజంగా ముందుకి తెలియదు, కానీ వీళ్ళ ప్రయత్నం, వాడు శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మార్పు చెందటానికి అవకాశం కలిగించింది. అక్కడ జరిగినవి ఒకటి, వీళ్ళు శారీరక స్వస్థత కోసం తీసుకుని వస్తే అక్కడ ఏం జరిగింది? ఆత్మీయ స్వస్థత కలిగింది. కదైందా? ఆత్మతో పాటు బై 1 get 1, ఆత్మతో పాటు శరీరం కూడా ఆడి పరిపాడి ఎట్టిపోయాడంట. ఒకటి పరలోకానికి ఎలిజిబిలిటీ వచ్చేసింది, ఒకటి లోకంలో తిరిగి ఎలిజిబిలిటీ వచ్చేసింది. కుష్ఠోళ్ళు లోకంలో తిరగనవరు. 1 shot 2 birds, దేవుడితో పని అలా ఉంటుంది.
విశ్వాసం. ఇందాక చెప్పాను కదా, విశ్వాసముతో కూడిన మీ పని చేస్తూ ఉన్నటప్పుడు, విశ్వాసం ఉన్నటప్పుడు మన పనిలో పరిణితి బాగుంటుంది, పరిపక్వత బాగుంటుంది. మీకు అర్థమవుతుందా? సో అందుకనే నిస్సహాయులను క్రీస్తు వైపు నడిపించడానికి సువార్త అవసరం. మనం అందుకే ఉన్నాం. మనల్ని దేవుడు ఎన్నుకున్నదే అందుకు, దేవుడు మనకు అవకాశం ఇచ్చిందే అందుకు. ముందుకెళ్దాం. అయిపోయింది. తన సొంత ఇంటి వారిని రక్షించుకోండి. యోహాను సువార్త 1:41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సీయా అన్న మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదవని చెప్పెను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. చూడండి, ఎప్పుడైనా మీరు నాకు తెలియదు కానీ మరి ఆయనతో మీ ఆవిడతో కానీ మీ ఆయనతో కానీ నువ్వు రక్షణ పొందామని అడిగిన అనుభవం అనుకుని ఉందా? అడగలవాళ్ళ ఉన్నావు? మన అన్నయ్యనో మన తమ్ముడినో యేసుప్రభు రారా బాబు నువ్వు చెప్పాలని దగ్గరికి రా, నువ్వు రక్షించబడతావు అని చెప్పిన అనుభవాలు మనకున్నాయా? నేను అడిగానని కాదు కానీ ఒకసారి ఆలోచిద్దాం. అలాంటి అనుభవాలు మనకున్నాయా? చూడండి ఇక్కడ యోహాను సువార్త 1:41 ఎవరెవరిని తీసుకొచ్చారు? చదవండి. మీరు రాసుకోవద్దని చెప్పాను నేను ముందే. మీరు రాయొద్దు. నేను ఇస్తాను, నన్ను నమ్మండి, నా మీద విశ్వాసం ఉంచండి. ఓకేనా? ఎవరెవరిని తీసుకొచ్చారు చెప్పండి అక్కడ. చదవండి మళ్ళీ వాక్య భాగం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటిమి. సీమోను పేతురు ఎంత మంచోడు, ఎంత గొప్పోడు, మూలరాయి అయిపోయాడు. నీ ప్రయత్నం సంఘానికి మేలు, నీ ప్రయాస సంఘానికి ఆశీర్వాదకరం. ఈరోజు అలాంటి అనుభవాలు మనకున్నాయా? ప్రభు దగ్గరికి మన రక్త సంబంధులను, మన ఇంటి వారిని నడిపించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? యోహాను సువార్త 1:45 కూడా చదవమ్మా. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోసయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాసిరో ఆయననే. చాలు, టైం అయిపోతుంది. చూడండి, నిస్సహాయులను నడిపించడానికి సువార్త, రక్త సంబంధం నడిపించడానికి సువార్త, స్నేహితులను నడిపించడానికి సువార్త. సువార్త అందరికీ అవసరం. సువార్త అందరికీ అవసరం. అందుకని మేము చెప్పాను, అవసరత మన విధి. నెసెసిటీ. అవసరత వేరు, ఆనందించడం వేరు. ఒక ఐఏఎస్కి కారు సోకు చేయడానికి కాదు, అవసరత. అవునా కదా? అవసరత. ఒక క్రైస్తవునికి సువార్త చెప్పడం అవసరత, అది మన విధి. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు. నిజమైన క్రైస్తవుడైతే నువ్వు అలా ఫీల్ అవ్వాలి, నేను అలా ఫీల్ అవ్వాలి. అయ్యో సువార్త ప్రకటించకపోయినడలో నాకు శ్రమ. ఆ ఫీలింగ్ మనకు రావట్లే. పొరుగు వారికి సాక్ష్యం ఇచ్చటం, మీకు అన్ని రాశాను, 2-3 చెప్తున్నాను కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నాను. ప్రతి ఒక్కరికి అపోస్తుల కార్యాలు 17:17 రాయబడినట్టు తెలుసా? ప్రతి ఒక్కరికి సువార్త చెప్పడం. అందుకు చెప్పిన అన్నదమ్ముడు లేదు, చెల్లి లేదు, బంధువు లేదు, పరాయుడు లేదు, అన్యుడు లేడు, ఇతర దేశస్తులు లేడు, ఆ దేశస్తులు లేడు, ఈ దేశం, అందరికీ సువార్త చెప్పడం మనకు అవసరత, మన విధి. విధి అంటే తెలుసా? ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని. ఎప్పుడు సాధ్యం అవుతుంది? డిఎస్సి కొట్టడం ఎప్పుడు సాధ్యం అవుతుంది? డిఎస్సి కొట్టడం ఎప్పుడు సాధ్యం అవుతుంది?
బాగా చదివినప్పుడు ఆ? బాగా ప్రిపేర్ అవ్వాలా, ప్రాక్టీస్ బాగా చేయాలా, బాగా తరువు టెస్టులు పెట్టాలా. అవునా? ఎస్ఐ ఎప్పుడు సెలెక్ట్ అవుతాడు? ఎస్ఐ సెలక్షన్స్లో బాగా పరిగెత్తాలా, బాగా ఆడాలా, బాగా చదవాలా, బాగా 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 భారం. అయ్యో నాకు ఉద్యోగం రావాలి, అయ్యో నా ఉద్యోగం నాకు అవసరం, ఉద్యోగం నాకు అవసరం నా భారం నీలో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు గమ్యం చేరుకుంటావు. అయ్యో ఆత్మను సంపాదించడానికే ప్రభువు నన్ను ఇక్కడ పెట్టారు అన్న భారం మిషనరీస్లో ఉంది కాబట్టే ఇప్పుడు వదిలేయండి, కారు మీద వచ్చి కారు మీద వెళ్ళిపోతున్నాం. అది పెద్ద ఏం కాదు. ఒక 60 సంవత్సరాలు వెనక్కెళ్ళండి, ఒక 100 సంవత్సరాలు వెనక్కెళ్ళండి, నడవడానికి కూడా దారి లేనటువంటి పరిస్థితుల్లో, నిలువ నీడ లేనటువంటి పరిస్థితిలో ఒక భారం కలిగి, ఇందాక మీకు ఎంతో మందిని చెప్పాను, ఈ లోకానికి వచ్చారండి వాళ్ళు, ఈ ప్రాంతానికి వచ్చారు, ఈ ప్రాంతంకి వచ్చారు వాళ్ళు, ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంత ప్రజల మీద ఉన్న భారం, అయ్యో అయ్యో ఆత్మ నశించిపోకూడదు, ఆత్మ కూడా నాలుగు దేవుడి దగ్గరికి రావాలి. తర్వాత ఆత్మల సంపాదన ఎలాగో తెలుసా? ప్రార్థన ద్వారా. ఒక మిషనరీ ఒక ప్రాంతానికి వచ్చాడట, 30 సంవత్సరాలు సేవ చేసాడట. ప్రభా ఈ ప్రాంతానికి ఒక్కడంటే ఒక్కడు కూడా రక్షించబడలేదు. ప్రార్థన చేసి ఇంకెందుకు నేను అనుకున్న టైంలో ప్రార్థన మాత్రం మానలేదు. మెల్లగా ఒక ఆత్మ దొరికింది. ఒక్క ఆత్మ అనుకున్నాడు, ఒక్క ఆత్మనే అనుకున్నాడు. ఆత్మకు దేవుడిని పరిచయం చేశాడు. ఈ లోపల తన భార్య చచ్చిపోయింది, ఒక కూతురు పుట్టింది. ఈ ఒక్క కూతురుతో నేను ఇక్కడ ఏముంటాను అని ఆ రక్షించబడిన ఆ వ్యక్తికి, ఇదిగో ఈ ఊరు నీకు అప్పచెప్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నా భార్య చనిపోయింది, నా బిడ్డ ఇంకెక్కడ ఎవరు చూడరు అని ఊరొచ్చేసాడు. ఊరొచ్చాక ఆయన కూడా చచ్చిపోయాడు. కుమార్తె ఒక్కరితే ఉంది, పెరిగి పెద్దదైంది. తండ్రుల మక్కువ ఆ బిడ్డ మీద మనం చూడడం, ఆ మక్కువ ఆ బిడ్డ మీద పెరిగింది. ఆ బిడ్డకు కూడా సువార్త చెప్పాలని స్పాన్సర్స్ కోసం వెతుకుతూ ఉందంట. ఓ రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందట, వాళ్ళ ఇంట్లో ఒక న్యూస్ పేపర్ చూసిందట, మిషనరీస్ కావాలి ఇంటర్వ్యూ అని. ఆ మరుసటి రోజే ఆ అడ్రస్ పట్టుకొని ఆ ఇంటర్వ్యూ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిందట. ఆ హాల్లో కూర్చుంటే ఆ ర్యాక్లో అన్ని వార్తాపత్రికలు పెట్టున్నాయట. వార్తాపత్రికలు ఆ మీద వార్తాపత్రికలో చూసి ఆశ్చర్యపోయిందంట. ఆ వార్తాపత్రికలో ఆ ఫ్రంట్ పేజీలో ఉన్న 2 ఫోటోలు ఎవరు అంటే వాళ్ళ అమ్మగారిది, వాళ్ళ నాన్నగారిది. గబగబా వెళ్ళి ఆ న్యూస్ పేపర్ తీసి చూస్తాం. ఈ లోపల పిలిచేశారు, లోపలికి వెళ్ళిందంట. లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ అడుగుతూ ఉన్నారట, నీకెందుకు ఇలాగని, అలా చెప్పింది. ఓకే నిన్ను సెలెక్ట్ చేస్తున్నాం, పలానా దగ్గరికి పంపించాలి అని మేము అనుకుంటున్నాం, వెళ్తామంటే వెళ్తాను, సెలెక్ట్ అయిపోయింది. అడిగిన తర్వాత ఆమె, సార్ మిమ్మల్ని ప్రశ్న అయినా అందట. అడుగమ్మా అడుగు అని చెప్తే, ఏం లేదు సార్, ఈ వార్తాపత్రికలో ఉన్న ఈ 2 ఫోటోలు ఉన్నాయి కదా, ఈ ఫోటోని మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే ఆయన కూర్చో అన్నాడంట. కూర్చో అని ఆ అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను గొల్లవాడిని, మేకల మేపుకునేవాడిని. మా ఊరికి 2 వచ్చారు, వీళ్ళిద్దరూ ఊరిలోకి రానివ్వలేదు మా వాళ్ళు. ఊరి బయట దారి పక్కన చిన్న గుడిసేసుకొని దారింబట పోయే వాళ్ళకి వాళ్ళు సువార్త చెప్పేవారు. ఎవ్వడు వెళ్ళా, 30 సంవత్సరాల పైనే ఉన్నారు. నేను ఒక్కడనే రక్షించబడ్డాను. ఈ లోపల ఈవిడ చచ్చిపోయింది, ఒక అమ్మాయి పుట్టింది. ఆయన పట్టుకొని వెళ్ళిపోతూ
నాకు ఈ బాధ్యతను అప్పగించాడు. అప్పటి నుంచి ఈ మంట రగిలింది నాలో. దేవుడి చేత నేను పట్టబడ్డాను. ఇప్పటికీ నీలాంటి మిషనరీల్ని 980 మందిని ప్రపంచం మొత్తం పంపించాలన్నాడంట ఆయన. గడగడ ఏడుస్తూ ఉందంట. ఏమి అంటే వాళ్ళు ఎవరో కాదండి, నా తల్లిదండ్రులు. ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్స్. నా తల్లిని బట్టి, నేను తండ్రిని బట్టి నేను గర్విస్తున్నాను. ఆ రోజు వాళ్ళు చేసిన ప్రార్థన అది ఎంతెంతాయి ప్రపంచం అంతా సాగింది. మీరు అనుకుంటున్నారా ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చు మనం? దానియేలు ప్రార్థన చేసినప్పుడు, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు, గమనించండి, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఎందుకు రాశారు పరిశుద్ధ గ్రంథంలో? నువ్వు నేను కూడా ప్రార్థన ద్వారా సువార్తను బలపరచొచ్చు. అందరూ వెళ్ళలేకపోవచ్చు. నాలాంటి కోసం ప్రార్థన చేయండి. ఏం చేయొద్దు, మీరేం చేయొద్దు. రోజు మీ ఉదయకాల ప్రార్థనలో ఒక్క క్షణం ఒకటే, ప్రభా పలానా డాలియన్ గారు పలానా చోట్లకి వెళ్తూ ఉంటాడు, వాళ్ళ టీం పలానా చోట్లకి వెళ్తూ ఉంటారు, కర్మేల్ ఫెలోషిప్ వాళ్ళు పలానా చేస్తున్నారు. ఒక్క నిమిషం స్పిరిట్, దాని అద్భుతం ఎంత బాగుంటుందో మీరు తర్వాత చూస్తారు. మీరు వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళండి, లేదా వెళ్ళేవారిని పంపించండి. అయితే చేయి కలపండి, లేదా ఆ చేతిని బలపరచండి ప్రార్థన ద్వారా. ప్రేమ కనికరము చూపించడం ద్వారా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి వారి మీద ఏం పడ్డాడు? కనికరపడి. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన తొలి లక్షణం ఏంటో తెలుసా? కనికరం. ఇందాక చెప్పాను కదా, కనికరం ఉంటే పని ప్రారంభించటానికి అవకాశం మొదలవుతుంది. కనికరం ఉంటే ఏం మొదలవుతుంది? పని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మొన్న నేను చీరాల్లో 3 రోజులు మీటింగ్స్కి వెళ్ళాను. 8, 9, 10 మీటింగ్ అయిపోయి విజయవాడలో వందే భారత్ ఎక్కాను. నేను యాక్చువల్గా 11, 12, 13 తారీఖుల్లో బిడ్డలతో కలిపి సామర్లకోట, రంగాపురంలో మీటింగ్లు. నేను అలా వచ్చి సామర్లకోటలో దిగిపోవాలి, అక్కడ దాకా టికెట్ చేసుకున్నాను. కానీ లోపల నా కుమారుడికి బాగాలేదు. వాడు పైదేశం నుంచి వచ్చాడు, జ్వరం వచ్చింది, తర్వాత జాండీస్ వచ్చేసి బాగా వీక్ అయిపోయాడు. సో నేను 11వ తారీఖు ప్రోగ్రామ్ని స్కిప్ చేసి నేను వైజాగ్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్త వినండి. అప్పుడు నాకు విజయవాడ నుంచి సామర్లకోట దగ్గర ఉంది వందే భారత్ టికెట్, మామూలు ఎవరు రిజర్వేషన్ లేకుండా ఎక్కడానికి అవ్వదు. అయితే ఎక్కేసాను. చెప్పాను కదా, ఈ చెయ్యి బాగాలేదు కదా, సూట్ కేసు చాలా కష్టంగా పెట్టాను మీదని, చాలా కష్టంగా అనమాట. ఈ చెయ్యి ఎలా అనేసరికి ప్రాణం పోయినట్టు అయిపోయింది. పెట్టి ఇంకా చెయ్యిని సెట్ చేసుకుంటున్నాను. పెయిన్ వచ్చినప్పుడు చెయ్యిని అలా తిప్పుకుంటూ ఉంటే ఒక యాంగిల్కి వచ్చాక నొప్పి తగ్గుద్ది నాకు. అది ఎక్కడ తగ్గుతుందో తెలియట్లేదు నాకు. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్లో తగ్గుద్ది నొప్పి. అలా కోలబడిపోయి ఇలా కళ్ళు మూసుకొని ఇలా పట్టుకుంటున్నాను. ఈ పక్క ఆయన అన్నాడు 18, 19, 20, 21, 22 ఆ 3 సీట్లో కూర్చున్నారు. 18, 19, నాది 19, 18వ సీట్ ఖాళీ. ఆయన అన్నాడు, ఛార్జర్ తెచ్చారా అన్నాడు. ఛార్జర్ అయితే నా దగ్గర ఉంది, కానీ నొప్పి మరి దించడం మరి నా వల్ల కాదు. ఆయన అంటాడు, చాలా ఇంపార్టెంట్ ఇదండి, డెడ్ అయిపోయింది సార్ నా ఫోను, నేను వైజాగ్లో ఒకరికి చాలా ఇంపార్టెంట్ చెప్పాలి అంటే చాలా జాలి అనిపించింది. పాపం అతను మాట్లాడుతూ ఉంటే చాలా ఆందోళనగా ఉన్నాడు. ఓకే సార్, నా దగ్గర ఉంది సార్, ఇస్తానంటే అతనికి ఎడారిలో మంచి కూల్ డ్రింక్ ఇచ్చేట్టు అయిపోయాను కూడా. సార్ ప్లీజ్ సార్ అన్నాడు. అలాగని నా సూట్ కేసు దించండి అంటానా? అనగలనా? చాలా కష్టం మీద
మీకు తెలియదు, నా కళ్ళ నీళ్ళు నా చేతి మీద పడిపోయినాయి. చాలా కష్టమే దించాను, దించి దబ్బని పడేసాను దాని మీద అన్నమాట. ఆయన చూశాడు, ప్రాబ్లమా అన్నాడు. నో ప్రాబ్లం సార్, చెయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాను. సరే నేను తీసిచ్చాను. తీసిచ్చిన తర్వాత మళ్ళీ పెట్టాలి కదా మీదనే, మళ్ళీ పెట్టాలి కాబట్టి అది పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. ఆయన అన్నాడు, సార్ ఈ సీటు నాదే, మా ఊడు రాలేదు, మీ బ్రీఫ్ కేసు ఇక్కడ ఉంచండి అన్నాడు. జాగ్రత్తగానండి, మీ బ్రీఫ్ కేసు ఇక్కడ ఉంచండి అన్నాడు. ఓ అట్లనా, థ్యాంక్ యూ అన్నాను. అనేసిన తర్వాత మనసులో అనిపించింది, మరి ఎవరు రాలని గారు ఎక్కడి వరకు వెళ్తారన్నాను. నేను విశాఖపట్నం దాకా వెళ్తాను, ఉంచండి అన్నాడు. సార్ నాకు సామర్లకోట వరకే టికెట్ ఉంది, యాక్చువల్గా నా పరిస్థితి ఇది, నేను విశాఖపట్నం వెళ్ళాలి, కెన్ ఐ ట్రావెల్ దిస్ వన్ అంటే, ఎందుకు కాదు సార్, మీ పేరు మణికంఠ అని చెప్పండి, కూర్చోండి అన్నాడు. వేస్తున్నాడు. కూర్చున్నాను. నేను అప్పుడు సామర్లకోటలో జస్టిన్ గారిని ఒక ఆయన ఉంటే, సార్ నాకు ఒక జనరల్ టికెట్ కొనుక్కురండి సామర్లకోట నుంచి, ఎందుకంటే లేకపోతే ఇబ్బంది అవుతుంది కంటే, ఆయన పాస్ట్ గారు పాపం వచ్చినట్టు భోజనం తెచ్చేస్తాను సార్, 9 గంటలకు వస్తుంది కదంటే ఏదో పట్టండి అన్నాను. ఆయన రెడీ అయిపోతున్నాడు అనమాట. ఈ లోపల దొరికింది కదా, వెంటనే ఫోన్ చేశాను, సార్ మీరు టికెట్ తీయొద్దు, ఒక ఆయన టికెట్ ఏదో ఉందట, దాంట్లో నేను ట్రావెల్ చేసేస్తాను. బయలుదేరాం. ఏలూరు వచ్చింది. ఈ లోపల వందే భారత్లో భోజనం కూడా పెడతారు. ఆయన నన్ను అడిగాడు, మీరు వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా అని అడిగాడు. నన్ను ఎందుకు అడుగుతున్నాడు అనుకున్నాను నేను. ఏదైనా పర్లేదు సార్ అనేసి మామూలుగా అన్నాను. నాకు నాన్ వెజ్ మీల్స్ రప్పించాడు, ఎందుకంటే 18వ నెంబర్ ఉంది కదా, ఆడు భోజనం నాకు ఇచ్చేసాడు, సీట్ ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు. విశాఖపట్నంలో దిగాక అన్నాడు, మీ దగ్గర టికెట్ లేదు కదా, మిమ్మల్ని బయట దాకా దించుతానే, నాతో రండి అన్నాడు. చిన్న కనికరం, చిన్న కనికరం ఎంత పెద్ద పని చేసిందో చూసారా. అందుకే ఏమలేదు, మీరు కనికరము కలిగి ఉండండి. కనికరము గలవారు అతనికి నేను చూపించడం కాదు, నా మీద భయంకరమైన కనికరం చూపించాడు. సీట్ ఇచ్చాడు, భోజనం పెట్టాడు, నా బ్రీఫ్ కేసు బయట దాకా ఈడ్చుకొచ్చాడు. మీకు అర్థమైందా? క్రైస్తవుడు క్రీస్తు గుణగణాలను కలిగి సువార్త చెప్పితే మామూలు కొడతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం అనమాట. దేవుడు అనుభవాలు చెప్పకుండా ఉండలేము. చిన్నవే కావచ్చు కదా, చిన్నవే కావచ్చు, కానీ నేను సామర్లకోటలో దిగేసాను అనుకోండి, ఆ తర్వాత ట్రైన్ ఉండదు, ఆ రాత్రి అక్కడ ఉండిపోవాలా. నేను నా కొడుకు దగ్గర రాలేను, మరలా 12వ తారీఖు 13వ తారీఖు 14వ తారీఖు మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళాలా, ఆ ఒక్కరోజు ఆడితో గడపాలని వెళ్తున్నాను, ఇవన్నీ నెరవేరి ఉండవు. దేవుని సమకూర్పు. ఆయన కనికరపడ్డాడు, వేరే వ్యక్తిని నా మీద కనికరం చూపించేటట్లు చేశాడు. ఎంత గొప్ప సంగతి. మాటలు మొదలైనవి. నేను పాస్ట్ గారిని అంటాను, అలాగండి మీరు ఎక్కడ, నేను వైజాగ్ అన్నాను. ఆయన హైందవుడు, కానీ ఎంత ప్రేమగా మాట్లాడాడు, ఎంత ప్రేమగా మాట్లాడాడు. నా అనుభవాన్ని చెప్పుకున్నాను, నా సాక్ష్యాన్ని చెప్పుకున్నాను, కదలేసా, అలా కదలేసా. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు సువార్త చెప్పడానికి. వ్యక్తిగత హక్కులను మరియు ఆధిక్యతలను అర్పించుకోవటం ద్వారా, అర్థమవుతుంది మీకు? వ్యక్తిగత హక్కులను ఆధిక్యతలను కనుక మనం మన యొక్క వ్యక్తిగత జీవితాలను, వ్యక్తిగత ఆలోచనలను సువార్త చెప్పినప్పుడు మనకి ఉండాల్సింది ఏమిటి అంటే, త్యాగపూరితమైన మనసు మనకు కనిపించాలి. సువార్త చెప్పినప్పుడు మనకి త్యాగపూరితమైన మనసు మనకు కనిపించకపోతే, ఆ లక్షణాలు మనకు రాకపోతే, క్రీస్తుని చూపించటంలో మనం ఫెయిల్ అవుతాం. ఈ సిగ్గుపడడం గురించి ముందే చెప్పాను. భయము లేకుండా పరిశుద్ధంగా జీవించటానికి కలిపి మాట్లాడుతూ ఉన్నాను. చెప్పే విషయంలో బెదురు ఉండకూడదు. 2 × 2 ఎంత అండి? 4. 2 + 2 ఎంత? 4. 2 ఎంత? 4. 2 + 2 ఎంత అండి? 4.
ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? అదంతే, అదంతే. అమెరికా వెళ్ళినా అంతే, ముంచుంపుటి వెళ్ళినా అంతే. సత్యం ఎప్పుడు మారదో, సత్యం చెప్పేవాడు ఎప్పుడు బెదరడు, నాటకాలు ఆడ్డాడు. వాడికి ఎందుకు నాటకం? అవునా? భయం ఉండకూడదు మనకి. మనం అబద్ధం చెప్తేనా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, మందులు రాస్తారు కదా, భయంగా వేసుకుంటే వేసుకో లేకపోతే మానే అంటాడా? అంటలేడు ఎవడన్నా? మొన్న ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు, మీ చెయ్యి బాగాలేదట పాస్ట్ గారు అన్నాడు. జిల్లేడు పాలు పొడవమంటారా అన్నాడు. ఏమన్నాడు? జిల్లేడు పాలు పొడవమంటారా అన్నాడు. ఎందుకండి అన్నాను. నాకు నడువు పనిచేసేది కాదండి, కూర్చోలేకపోయాడు, నిలబడలేకపోయేవాడిని. ఆ పెద్ద అయినవాడు జిల్లేడు పాలు పొడిచాడు. 10 సంవత్సరాలు అయింది సార్, పెద్ద క్యాన్లు మోసేస్తున్నాడు అన్నాడు. అయితే పొడిచాను, నాకు నొప్పి పోవాలా, ఏదైతే ఉంది అయితే పొడిచేరా అన్నాను. ఎంత కొమ్మట్టుకు వచ్చాడు, కొమ్మట్టుకు వచ్చి చెయ్యిలా పెట్టండి అనేసి దీని మీద ఒక చొక్క వేసాడు. ఒక 5 నిమిషాలు ఆగండి అన్నాడు. ఏమంటే ఏమో ఇది తర్వాత ఏమొద్దు నాకు తెలియదు అన్నాడు. అడుగు భయం. ఆడికైతే బాగానే ఉంది, అది అందరికీ పడదట్టండి నాకు భయం. తెలియకపోతే భయపడతాం. తర్వాత పోయి వేసాడు, ఏమోలేదు పొడిచేసాడు. ఆయన అన్నట్టు నొప్పి బాగా లాగేసింది, కాకపోతే ఆ పెయిన్ కిల్లర్ లాగా 4 గంటలు 5 గంటలు పనిచేస్తుంది అంతే, మళ్ళీ నొప్పి మామూలు వచ్చేస్తుంది. భయం తెలియకపోతే. యేసు ప్రభు సిలువలో చచ్చిపోయాడని మనకి ఎంత బాగా తెలుసండి, ఎంత బాగా తెలుసండి. మీరు బొమ్మయమన్నా నిలబడి మాట్లాడమన్న గంటలు మాట్లాడతారు ఆయన గురించి. మరెందుకు భయం మనకి? భయం లేకుండా మనం చేసినప్పుడు ఏమవుతుంది? సువార్త సాధ్యమవుతుంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అపోస్తలుల కార్యాలు 1:8 వచనంలో ఈ మాటను చాలామంది వక్రీకరించేసుకున్నారులేండి, అది వేరే సంగతి అనుకోండి. కొంతమందికి బాధండి, నేనేం అనలేను. కానీ మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఏం జరుగుతుంది అన్నారండి? పరిశుద్ధాత్మను పొందితే ఏం పొందుతామండి? శక్తి పొందుతాం. మళ్ళీ చెప్పాలా? గట్టి చెప్పండి. అలా బ్రహ్మాండమైన భోజనం పెట్టారు, 2 కూరలతో లొట్టలు వేసుకుని తినేసారు గబగబా అని. ఇప్పుడు వచ్చిన మాట్లాడతారేంటి? భోజనం ఇచ్చేయండి లేదా మాట్లాడండి. ఊరకనే పెట్టరేంటి? ఉదయం 6 గంటలకు కష్టపడి అసలు 4 రోజులు అన్నం మానిపించేసి భోజనం వదిలేయండి అన్నట్టు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఇప్పుడు బలహీనుడు శక్తి నుంతే కూర్చుంటాడా, లేచి నిలబడతాడా? లేచి నిలబడతాడు. అంతే కదా. శక్తినోడు పరిగెడతాడా, పాకురుతాడా? పరిగెడతాడు. పడుకున్నవాడు లేస్తాడా, పడుకుంటాడా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి మీద ముందుకు కింద పడుకోడేస్తున్నారు, బలవంతం నేర్పించి దోసేస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ప్రభువారు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తి పొందుతారు అని ఆపేలే. నేను ఏదో అలా బయటికి వెళ్ళాను. శక్తి పొందితే మనం ఏం చెప్తారో అప్పుడు చెప్పారు. చెప్పండి, ఇప్పుడు చదవండి. మీరు మొత్తం చదవండి, ఇప్పుడు మొత్తం చదవండి, మొత్తం చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులుగా హలో తమ్ముళ్ళు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు జరగాల్సింది ఏంటో తెలుసా? ప్రభు కోసం సాక్ష్యం చెప్పాలా. ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు కుంటోళ్ళు లేవచ్చు, గుడ్డోళ్ళు చూడొచ్చు. యేసు ప్రభు వారు సువార్త చెప్తా ఉన్నారు, మొత్తం నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పుకుంటూ పోయేవాడు. ఆ పరిచర్యలో ఆయన చాలా కార్యాలు చేశాడు. అయితే మన ఏం దేని మీద? సాక్ష్యం చెప్పడం మీద. దేవుడు పరిశుద్ధాత్మ మనకి ఎందుకు ఇచ్చాడు? సాక్షులుగా ఉండడం. మీరు ఆ సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు ఏ అద్భుతం అన్నా జరగవచ్చు. ఏదికైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుతాం.
పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుతాం. ఆ శక్తిని పొందినప్పుడు ప్రభువుకు మంచి సాక్షులై ఉంటామంట. అందుకనే ప్రభు ఏమన్నాడు, పౌలు ఏమన్నాడు, మీరు నిలువున కాదు సిలువ తలకిందులు వేసాండి అన్న. నా ప్రభు నిలువు వేశారు, అలాగ ఉండకూడదు, తలకిందులు వేసి చంపేయండి. కానీ చెప్పడం మానన్నాడు. చెప్పడం మాను. పేతురు అంతే, బర్తలోమే అంతే, మార్కు మత్తయి అంతే, చచ్చిపోయారు. 12 మందిని 12 రకాలుగా చంపారు. వాళ్ళని చంపగలిగారు కానీ వాళ్ళ సాక్ష్యాన్ని చంపలేకపోయారు. బూదిగా అంతాలకు వచ్చింది, వైజాగ్ వచ్చింది, ఈ పనికిమాలిన జీవితంలో కూడా వచ్చింది, పెద్దబయలు వచ్చింది, మీ అందరి జీవితాలకు వచ్చింది. మరి మీ నుంచి ఒక పుస్తకం పెట్టుకొని రాసుకోండి. ఈ 2026లో ఇద్దరికి సువార్త చెప్పాను, ఒకడు దేవుడిని అంగీకరించాడు. 2026లో చచ్చిపోయేదాకా రాయండి, చచ్చిపోయేదాకా. దట్ ఈజ్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కంచె చేను మేస్తే అంటే ఏంటి చెప్పండి? కంచె చేను మేస్తే అంటే అయ్యా చేనుకి కంచె ఎందుకు వేస్తాం సార్? ఏమి తినకుండా ఉండడానికి. ఆవులు గేదెలు వచ్చి తినేయకుండా, కంచె లేకపోతే ఇప్పుడు కంచె తినేస్తుంది అనుకోండి, ఇంక దాన్ని ఎవడు కాపాడతాడు? అవునా? ఇదేంటో తెలుసా మీకు? అంటే ఏంటి? సరిహద్దు. చైనా వాళ్ళు పక్కనట్టండి, ప్రపంచ వింతల్లో ఒక వింత. 60 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో 2100 కిలోమీటర్ల మేర కట్టారు దాన్ని. 6 రోజులు కట్టారు. ఎందుకో తెలుసా? ఒక జాతి నమోడియన్స్ పేరు మర్చిపోయినది, ఒక జాతి ప్రజలు చైనాలోకి వచ్చి పంట పండంగానే పట్టుకుపోయేవారంట. వాళ్ళు ఎదుర్కోలేకపోయారట. కనుక ఈ బాధ లేకుండా ఉండాలని పెద్ద గోడ కట్టేశారు. చిత్రం ఏంటి తెలుసా? గోడ అలాగే ఉంది, గోడ పగలగొట్టలేదు, కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి పంట అట్టిపోయారట. ఎలా పట్టుకుంటారు? గోడ ఎక్కలేదు, ఎక్కడానికి సాధ్యం కాదు. గోడ బద్దలు కానీ 3 సార్లు వచ్చి పట్టిపోయారంట. ఎలా పట్టిపోయారు? అక్కడ వాళ్ళే తీసేసుకుని ఉంటారు. అక్కడున్న వాళ్ళే తీసుకుని. ఎక్కడున్న వాళ్ళు? ఆ గేట్ లోపల, గేట్లో ఉన్నవాళ్ళు. విషయం ఏంటంటే గేట్ కాపలా కాస్తారు కదా, వాళ్ళకి లంచం ఇచ్చి పట్టుకుపోయారంట అందులో. ఇదే కంచె చేను మేస్తే. మనమందరము ప్రభు సంఘాన్ని కాయుటకు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం ఖచ్చితం. అపోస్తల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. దిస్ ఈస్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది దేవుని శరీరం. దేవుని పని దేవుని పద్ధతిలో చేయాలి, దేవుని దృక్పథంలో చేయాలి, నా ఇష్టానుసారంగా కాదు. దేవుడు నాకు ఒక సిద్ధాంతం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చాడు. ఆ స్వరక్తముతో సంపాదించిన సంఘము ముందు ఆ మాదిరినే నేను ప్రదర్శించాలి. కానీ ఇప్పుడు కాపర్లు అలా లేరు. ఏస్కేల్ గ్రంథంలో అంటాడు, ఇర్మియాలో అంటారు, నా కాపర్లకు కొవ్వు పట్టి మదించి. కాపరి నా గురించి నేనే మాట్లాడుతున్నాను. ఈ మధ్యలో కాపర్లు పులిపీట్లు కక్షలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. పులిపీట్లు వాళ్ళ అవసరతలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. పులిపీటు ద్వారా వాళ్ళు కోరికలు తీర్చుకుంటున్నారు. వైజాగ్లో ఈ మధ్యలో ఒక్కొక్కరికి తెగులు వచ్చింది. వైజాగ్లోనే కాదు, ఈ మన 2 తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్లకి ఈ మధ్యలో ఒక తెగులు వచ్చింది. ఏంటో తెలుసా? వాళ్ళు వస్తున్నప్పుడు బౌన్సర్స్ వస్తున్నారు ముందు.
బౌన్సర్స్, తెగులు. బౌన్సర్స్ ఎందుకండి? బాడీ గార్డ్స్ ఎందుకు? దాడి చేయకుండా ఉండడం. ఏమండి? వారికి ఇలాంటి దాడి చేయకుండా కదా కదా. అంటే వాళ్ళకి ఎవరి మీద నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం ఉంది? ఈడు కాపరే. అలాంటి వాళ్ళు మీరు పిలిచి పెద్ద మీటింగ్లు పెడతారు, ఒక 50,000-60,000 జోలు పెడతారు, ఏ చోట్లో పెడతారు, కాలు కింద ఎట్టినవారు బూట్ ఇప్పేస్తారు, కాలు ఇప్పేస్తారు. వెర్ ఈజ్ మోడల్? యేసుప్రభు వారు కాళ్ళు కడిగి తుడిచి నువ్వు కాళ్ళు కడిగించుకుంటున్నావు. యేసుప్రభు ఉన్నది పంచారు, నువ్వు ఉన్నది పట్టిపోతున్నావు. ఎవడు చెప్పాడు? కాయాల్సినాడు, మాదిరి చూపాల్సినాడు. తప్పుడు మాదిరి సిద్ధాంతాలు, తప్పుడు మాదిరి సిద్ధాంతాలు. వైజాగ్లో దుర్మార్గుడు ఉంటాడు, పుట్టుకతో పాపం లేదంటాడు. మరి నా తల్లి గర్భమున నేను పాపంలో పుట్టానని మనోడు అన్నాడంటే, దావీదు అన్నాడంటే అంటాడు, యుద్ధం జరుగుతున్నప్పుడు పుట్టాను అంటే యుద్ధం చేస్తూ పుట్టానని కాదు, అప్పుడు యుద్ధం జరుగుతుంది పుట్టానంట. అప్పుడు పాపం ఉంది, నేను పుట్టానంట. ఓరి మెంటలో పాపం ఎందులో ఉందిరా అని అడిగాను నేను. పాపం ఎందులో ఉంది? వాళ్ళలో ఉంటుందా? మైక్లో ఉంటుందా? పాపం దేనిలో ఉంటుంది? మనిషిలో ఉంటుంది. అదే దేవుడు చెప్తున్నాడు, ఒక్క మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును ఈ లోకంలోనికి ఎలాగో సంప్రాప్తం. దేవుడి వాక్యం అబద్ధమా? కాదు. దుర్బోధలు, తప్పుడు మాదిరిలు. అందుకే సువార్థీకరణలో వ్యూహాలన్నీ క్రీస్తు పవిత్రతకి ఇచ్చిన సార్వత్రిక పిలుపునకు ఉత్సుకతతో కూడిన ప్రతిస్పందన మీద ఆధారపడి ఉండవలెను. మన సొంత విషయాల మీద కాదు, మన సొంత అనుభవాల మీద కాదు, మన సొంత తలంపుల మీద కాదు. ఇది బాగుంటుంది, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. సువార్తలో ఈ 3 ఉండాలండి. ఏముండాలి? సువార్తలో ఈ 3 ఉండాలి. ఏంటా 3? ఎథోస్, పాథోస్, లోగోస్ కదా. ఎథోస్ అంటే ఏంటి తెలుసా? శీలం. శీలం అంటే మన సినిమాల్లో వేరే శీలం చూపిస్తారు. శీలం పోయిందంటే ఫిజికల్గా మాట్లాడతారు, ఫిజికల్గా భౌతికంగా మాట్లాడతారు. శీలం గురించి కాదే. శీలం దేనికి సంబంధించింది? గుణానికి సంబంధించింది. గుణానికి. నైతికత దేనికి సంబంధించింది? భౌతిక అర్థానిక కాదు. విశ్వసనీయత దేనికి సంబంధించింది? రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ మాట మాట్లాడేవారు, విశ్వసనీయత కోల్పోతున్నారు జనాలని. నైతికత, విశ్వసనీయత. మత్తయి 7:29 ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. చూడండి, శాస్త్రుల వలె కాకంటే నైతికత లేని వాళ్ళ వలె కాక, విశ్వసనీయత లేని వాళ్ళ వలె కాక ఆయన నైతిక నియమావళిని మాదిరిగా చూపించాడు. ఆయన సువార్తలో శీలం ఉండాలా అంటే నీ నైతిక నడవడిక, విలువలతో కూడిన జీవితం, నీ మీద ప్రజలకు విశ్వసనీయత. నేను ఇందాక చెప్పాను, విశ్వాసం ఉంటేనే పని ఉంటుంది. విశ్వాసం ఉంటే ప్రశ్న ఉండదు. ఎల్టీటీ ప్రభాకరన్ రెండు ముక్కలు చేసేసాడు. ఏ దేశాన్ని? శ్రీలంక దేశాన్ని 2 ముక్కలు. సపరేట్ పోర్ట్ కట్టాడు, సపరేట్ ఎయిర్పోర్ట్ కట్టాడు, సపరేట్ సైనికులను తీసుకొచ్చాడు. అంతా అసలు మనోడిని చూస్తే దడా. రాజీవ్ గాంధీని కూడా చంపేశారు. రాజీవ్ గాంధీని కూడా. అమెరికా మినిస్టర్ ఒక ఆయన ఎల్టీటీ ప్రభాకర్ దగ్గరికి వెళ్ళాడంట. మాది మీకన్నా చాలా పెద్ద దేశం, చాలా గొప్ప దేశం, కానీ ఇంత చిన్న ఆర్మీతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాను, ఎట్లా సాధ్యం
అంటే ఒక పుస్తకాన్ని ఇలా ఇసిరాడట ఆయన ముందుకి. అందులో కొంతమంది పేర్లు ఉంటాయి, ఏదో 2 పేర్లు పిల్లండి అన్నాడంట. ఆయన 2 పేర్లు పిలిచారంట. 13-14 సంవత్సరాల వయసున్న 2 కుర్రోళ్ళు వచ్చి నిలబడ్డారట. ఎల్టీటీ ప్రభాకర్ అన్నాడట, అరే మీరు చచ్చిపోండిరా అన్నాడంట. వాళ్ళ మెడలో సైనిడ్ వేలాడుతూ ఉందట, నోట్లు అలా కరిగి అక్కడ చచ్చిపోయారట. ఇంకొక 2 పేర్లు పిల్లండి అన్నాడంట. ఇంకొక 2 వచ్చారు, ఒరే వీళ్ళిద్దరిని పాతేయండి రా అన్నాడంట. వెళ్ళి పాతేశారట. అప్పుడు అన్నాడట, విధేయత ప్రశ్నించదు, పని చేస్తుంది అన్నాడట. ఏమన్నాడు? విధేయత ప్రశ్నించదు, పని చేస్తుంది. అబ్రహ్మా, ఎస్ లార్డ్. ఏం చేస్తున్నావు? ఏముంది, మీరు కొడుకునిచ్చారు కదా, ఆడు పెద్దడైపోయాడు, మరి ఆడికి అన్నీ నా తర్వాత అన్నీ నేర్పుతున్నాను. మరి మన జనాంగం నాయకులు, మరి వీళ్ళందరూ పనుళ్ళు, పెద్ద జనాలు ఇవన్నీ ఉన్నారు కదా, జంతుజాలం ఇవన్నీ నేర్పుతున్నాను. అలాగా నేర్చుకున్నాడా? నేర్చుకున్నాడు. ఇక నాకు కొద్దిగా రిలాక్స్ అవుతుంది. సర్లే కానీ రేపు మీ అబ్బాయిని నాకు బలిచ్చి, అక్కడ రాయబడి ఉంటుంది ఆదికాండం 22వ నీకు ఒక్కగానొక్క కుమారుడనైనా నువ్వు బహుగా ప్రేమించిన కుమారుడైన. 25 సంవత్సరాలు ఎదురు చూసి సంపాదించుకున్న బహుమానం. 2 ఎంతో ప్రేమిస్తున్నటువంటి బహుమానం. 3 ఒకడే, ఇంక లేడు, ఇంకో ఉన్నోడిని బయటకు పంపించాడు. ఈ టైంలో ఇచ్చేయి. నిన్ను అడిగానా ప్రభువా? నా ఊర్లో నేను హ్యాపీగా బతుకుతుంటే రమ్మన్నావు, రోజు బయటికి తీసుకొచ్చి కిందకు చూడు, మీదకు చూడు అని 25 సంవత్సరాల తర్వాత ఒక కుర్రోని ఇచ్చావు. ఇప్పుడేమో చేతికి అందొచ్చిన పండు సంతోషించే లోపే ఇచ్చిమంటున్నావు. ఏంటి న్యాయం? అడిగాడా? అడగలేదు. విధేయత ప్రశ్నించదు. శీలం, పాథోస్, భావోద్వేగాలు ఉండాలి, కానీ అవి అదుపులో ఉండాలి. ప్రభు కోసం ఏమన్నా చేయాలన్నటువంటి భావోద్వేగం నీకు ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి నీ కన్నులకు మరుగై ఉందా. మీకు అర్థమవుతుందా? దేన్ని చూసి ఏడ్చాడండి ఆయన? యెరూషలేము. ఆయన భావోద్వేగాలు ఓపెన్ అయిపోయి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినట్లు చేసినాయి. ఎందుకంటే దాని గతి చూస్తూ ఉన్నాడు. సువార్త చెప్తూ ఉన్నప్పుడు నైతిక పరమైనటువంటి నడవడికలో ఆడి భవిష్యత్తును నువ్వు చదవగలగాల. అయ్యో, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అందకపోతే, అనుభవించకపోతే, గుర్తించకపోతే, అంగీకరించకపోతే, వీడు నరకానికి వెళ్ళిపోతే, అదుగో ఆ ధనవంతుడు పడిన బాధ వీడు పడతాడే, ఆ కేకలు వీడు వేస్తాడే అన్నటువంటి బాధ, పశ్చాత్తాపం మనలో రగిలినప్పుడు సువార్త పనిచేస్తుంది. దశరథుడికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉన్నామో మీరెరుగుదురు. ఇది మూడోది ఏంటో తెలుసా? మొదట నైతికత ఉండాలి. 2 ఇతరుల పట్ల భావోద్వేగాలు, బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ ఉండాలి. 3వది వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి సువార్తలో. ఈ 3 కలిసి పనిచేసినప్పుడు, నువ్వు చెప్పే సువార్తలో నైతికత ఉన్నప్పుడు, విశ్వసనీయత ఉన్నప్పుడు, నీ భావోద్వేగాలు ఇతరులు అర్థం చేసుకుంటారు. 3వది వాక్యం నేను ఏం చేస్తుంది?
సరే చేస్తా. హృదయాలను మార్చే సందేశంగా ఉండాలి అంటే ఈ 3 అవసరం. ఆల్ 3 వర్కింగ్ టుగెదర్. మాట మాత్రం కాదు, నీ క్రియలు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పట్టణాన్ని చూసినప్పుడు జాలిపడ్డాడు. రక్షణ వలన కలిగేటటువంటి ఆనందాన్ని చూపించటానికి దాని నష్టాన్ని చూపించి దాని తీవ్రత నన్నే ఏడిపించిందే, నన్నే కలత పెట్టిందే అని ఆ యొక్క భావోద్వేగాలు దాని ముందు ప్రదర్శించాడు. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను కల కింద చేర్చుకున్నట్లు మిమ్మల్ని చేర్చుకొని కానీ మీరు వల్ల పడకపోతుంది. సువార్త అంటే కేవలం భావోద్వేగంతో ఆగిపోకుండా బలమైన పునాది మీద భావోద్వేగాలు ఉండాలి, బలమైన పునాది మీద నైతికత ఉండాలంటే బండ మీద కట్టినట్లు అంటే వాక్యము మీద మీరు ఉండాలి. వాక్యము మీద మీ భావోద్వేగాలు, వాక్యము మీద మీ నైతికత, విశ్వసనీయత కట్టబడినప్పుడు ఇటుక పేర్చినట్లు కట్టబడినప్పుడు అద్భుతమైనటువంటి పరిచర్య చూడగలుగుతాం. మనకు అవి ఉండవు. ఇప్పుడు ఏతోస్కి శీలం ఉండాలి కదా. శీలం మన జీవితంలో జరిగేది. ఒక జోక్ చెప్తాను చూడండి. స్కూల్లో పెన్సిల్ దొంగిలించావా రాస్కెల్, నన్ను అడిగితే మా ఆఫీస్ నుంచి 1 డజన్ తెచ్చి పడేద్దాను కదా అనంట. మరి అదేటో వీడు స్కూల్లో దొంగతనం చేసాడంట. రాస్కెల్, మా ఆఫీస్ నుంచి నేను దొంగతనం చేసుకుంటాను కదా అంటున్నాడు అనమాట. అర్థమైందా మీకు? వాళ్ళ ఆవిడికి కళ్ళు తిరిగిపోతున్నాయి. అమ్మాబోయ్, మా ఆయన ఎంత సీరియస్, ఇంత పెద్ద దొంగ కూడా అనుకుంటుంది అనమాట. రేపు ఉదయం పిల్లలు ఏమంటాడు, నేను చేసింది ఏంటి, నువ్వు చేసేదేంటి? మీ జీవితము మీరు చెప్పే సువార్తకి ఏం పట్టాలా? అర్థం పట్టాలా. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండే. ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయట మనకి? ఇంతకుముందు బొగ్గింజలు నీకు తెలుసా మీకు? బొగ్గింజలు బొగ్గుతో నడిచేవి. ఆ టైంలో నేను తాడిచెట్లపాలెం అని ఒక ఊర్లో ఉండేవాడిని. మా ఊరి నిండా బొగ్గులు పోయిలే. ఇంజిన్లో ఎంత వాడేవాడో తెలిసింది కానీ మా వీధి నిండా బొగ్గులే. ఆ బొగ్గు బయటికి తేకూడదు, అది ప్రభుత్వ సొమ్ము. ప్రతి ఓడు తెచ్చేసుకునేవారు. ఇటునా ఇంకేటండి, దొంగతనం చేయడానికి అటు ఇటు ఏముందండి? దొంగతనం చేయడానికి అటు ఇటు ఏముంది? కనుక పిల్లలకి మనం నేర్పాల. బాలుడు నడవవలసిన త్రోవను ఈ నాన్న ఇలాగ వెళ్ళిపోనే. అలా అమ్ముతా అంటాడు, అమ్మ నాన్నగారికి మైండ్ చెడిపోయినట్టు ఉందమ్మా, దొంగతనం చేసి కొడతాడు అనుకున్నాను, నేను దొంగతనం చేస్తానని చెప్తున్నాడు ఏంటమ్మా అంటాడు. శీలం లేదాడు, నైతిక విలువ లేదు. ఇంకోటి చెప్తాను, అది చూడండి. ఇది మీ ఇంట్లో జరగడానికి ఆస్కారం ఉందా? నవ్వకండి, ఆలోచించండి. మన ఇంట్లో జరిగే అవకాశం ఉంది. ఇదిగో రాధా అంటే ఆ పిల్లోడు ఆ అమ్మని అంటున్నాడు, ఆ చిన్నపిల్లని అంటున్నాడు. ఈ పిల్లోడు చిన్నపిల్లని అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో రాధా, నాకు కానీ కోపం వచ్చిందంటే డాడీ మమ్మీని కొట్టినట్టు చిత్త కొట్టేస్తా అంటున్నాడు. ఎవరెవరిని కొడుతున్నారంట? డాడీ మమ్మీని అని కొట్టినట్టు ఎవడన్నాడు? వీడి భావోద్వేగాలకి అదుపు ఆజ్ఞ లేకుండా పోయిందనమాట. అంటే వీళ్ళ పిల్లల ముందు ఆ భావోద్వేగాలను అణుచుకోలేకపోయారు. డాడీని మమ్మీని కొట్టినట్టు నేను చితకేస్తాను అన్నాడు. అంటే వీడు ఏమనుకున్నాడు? మగోడు ఆడదాన్ని కొడతాడు అనుకున్నాడు. వీడు మామూలుగా చెప్తున్నాను నేను. మన దగ్గర జరిగిన అదే. ఆడని కొడితే మగోడు కొడితే ఆడదేంది కదా, మాట్లాడకూడదు. ఇది ఎక్కడ రాశారో ఈ ధర్మం నాకు తెలీదు. దేవుడు తన స్వరూపమందు నిర్మించాడా? స్త్రీని గాను పురుషుని. సహకారి అన్నాడా, పాదం అన్నాడా? సహకారి. అంటే అర్థం ఏంటి? కోవర్కర్ అన్నమాట.
అందుకు ఇప్పుడు వాళ్ళు ఫ్లైట్లు నడుపుతున్నారు, లారీలు నడుపుతున్నారు, అన్నీ నడుపుతున్నారు వాళ్ళను. మనమే ఎరెక్కించామని శుభ్రంగా ఉండేవారు ఇంట్లో. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆ డ్యూటీకి వెళితే ఇంట్లో మనం వంటలు తవ్వుతున్నాం, బట్టలు ఉతుకుతున్నాం. దీన్ని ఏమంటారంటే లేపి తన్నించుకోవడం అంటారు అనమాట. ఏమంటారు దీన్ని? పడుకున్న వాళ్ళని లేపి తన్నించుకోవడం అంటారు అనమాట. అది అలా చేయకండి. అందుకే బైబిల్ చెప్పినట్లు సహకారిలాగే చూడండి. నీ శరీరం మీద కానీ, నీ భార్య శరీరం మీద కానీ నీకు హక్కులేదు. నీ శరీరం మీద కానీ, నీ భార్య శరీరం మీద కానీ నీకు హక్కు లేదు. నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొన్నావు. నువ్వు ఒక దెబ్బేసే ముందు దేవుణ్ణి అడగాల. అది నీదా ఇటు పక్కదే నీదా. నేను అద్దుకున్నప్పుడు మేకు కొడుతుంటే ఆ వాండర్ తుఫాన్ మేకులోకి వచ్చాడు. అలాగా ఏడు కూడా అసలు అన్నాడు. ఇటు ఆడు మొహం మీద కొన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఆడు మేకు కొడుతున్నాడు, మేకు కొడదు, వాళ్ళు పడబోదు. మీకు అర్థమైందా? నేనేమన్నా అనగలనా? నేనేమన్నా అనగలనా? కొడతాను సార్, అద్దెస్తానంటే అద్దిచ్చేది ఇంటికి, మేకలు కొట్టడానికి కాదని అంటాడు. వాడు నాకన్నా తెలివైనడు. అద్దిచ్చేది దేనికి? వాడుకోవడానికి, కనాలంటాను కాదన్నాడు. నీ శరీరాన్ని నువ్వు దేవుని పద్ధతిలో వాడుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. పిల్లోడి ద్వారా నేర్చుకోండి. పిల్లోడి ద్వారా అర్థవుతుందా? మీ యొక్క మాటలు మీకు అర్థవుతుందా? మీ హావభావాలు చూడండి. తప్పిపోయిన కుమారుడు గురించి ఆలోచిద్దామా ఒకసారి. తప్పిపోయిన కుమారుడు వచ్చిన వెంటనే తండ్రి ఏం చేశాడు? కౌగులించుకున్నాడు కదా. నిజానికి కౌగులించుకునే అవకాశం ఉందా? లేదు. కానీ అక్కడ ఏం చేశాడు? కౌగులించుకున్నాడు. అవకాశం లేనప్పుడే ఆయన చేశాడు. మనం అవకాశం ఉన్నా చెయ్యం. మనతో వచ్చిన బాధ. అవకాశం లేనప్పుడే చేశాడు. జాగ్రత్త. కుటుంబంలో మీ యొక్క హావభావాలు మీ పిల్లల్ని పాడు చేయకూడదు సుమా. మీ పిల్లల్ని పాడు చేయకూడదు. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే చిన్న కుర్రోడు వాళ్ళ నాన్నగారు తాగిపడేసిన యాస్ట్రేస్లో తాగిపడేసిన ఆ సిగరెట్ ముక్క నోట్లెట్టి అంటున్నాడు. ఆడికి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాయేమో, 3 ఉంటాయి. ఆడు లోపల కూడా తెలియక బుడుకుమని లోపల పోయింది అనుకోండి. మీకు అర్థమవుతుందా? ఆడేంటి వాళ్ళ నాన్న లాగడమే తెలుసు, వాళ్ళు లాగడం తెలుసు అనమాట. వినండి, క్లారిటీ ఇస్తున్నాను. లోగోస్ సందేశం యొక్క ఆధారం వాక్యం మరియు సత్యం. సువార్త కేవలం భావోద్వేగమైనదే కాదు, బలమైన వాక్యపు పునాది మీద ఉండాలంటే లేఖనాధారంగా, తర్కబద్ధంగా, స్పష్టంగా వివరించేదిగా ఉండాలి. లేఖనాధారంగా, తర్కబద్ధంగా అంటే లాజిక్ ఉండాలి. మనకి స్క్రిప్చర్ ఉండాలా, లాజిక్ ఉండాలా, అంతేనా? స్పష్టంగా వివరించడం ఉండాలి. లాజిక్ లేదనుకోండి, లాజిక్ అలా ఆయన అన్నట్టు 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటే లాజిక్ తెలియదు అడిగి. మీకు అర్థవుందా? 3 మేకులు పీక్కోలేకపోయారు, లాజిక్ తెలీదు, వాక్యం తెలీదు కనుక అలా మాట్లాడతారు వాళ్ళు. దాని గురించి మీరేం వరి అవ్వకండి. మనం ఏమో యేసు ప్రభువు పట్టించుకోలేదు, మనం అసలు పట్టించుకోకూడదు. అవి మన మైండ్లోకి రాకూడదు. లాజిక్ ఉంటే అలాంటివి రావు. దాని మీద మీరు ప్రతిస్పందించి డామ్ డూమ్ అనేకండి. వద్దు. మనల్ని దేవుడు ఇక్కడ పెట్టింది పంతాలకు వెళ్ళడానికి కాదు కదా. ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వాడినే నేను దృష్టిస్తుంటాను కదా. క్రైస్తవుడు అన్నవాడు మీక్నెస్, హంబల్. యేసుప్రభుని గోపమంది కొడితే ఆయన కొట్టలేడేంటి? కొట్టలేడా? ఆయన ఎందుకు? మాదిరి, లేఖనాధారంగా. అందుకే ప్రభు అంటాడు, సంశయాలు తీర్చుకోవడానికి వాగ్వాదాలు పెట్టుకోకండి అన్నాడు. తిమోతి, గొడవలు పడద్దు, నువ్వు చెప్పు, వింటారా? శిష్యులిద్దరిని పిలిచాడు, వెళ్ళండి ఇద్దరిద్దరు, చెప్తే వింటే భోంచేయండి, లేకపోతే బయటకు వచ్చి ధూళి దులిపేసి వెళ్ళిపోమన్నాడా? తోడగొట్టమన్నాడు, రారా యాంటీ అన్నాడా?
మనల్ని ఇప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ అంటున్నారు, హ్యాండ్ టు హ్యాండ్ అని అంటున్నారు. అతడు అరువడు, కేకలు వేయడు, బయట అతని కంఠస్వరము వినబడదు. అతను నా గురువు, ఆయన నా గురువు. నువ్వు అరవకూడదు, నువ్వు కేకలు వేయకూడదు. ప్రతిదీ ఏం చేయాలి? ప్రభు చిత్తానికి వదిలేయాలి. మాదిరి పౌలు ప్రసంగం చేసినప్పుడు ఇదే అనుభూతిని ఆయన పొందాడు. ఇదే అనుభూతిని, ఈ అనుభూతిని పొందినప్పుడు అరేపియోగులో ప్రసంగం చేస్తున్నప్పుడు దుమ్మి ఎర్రి మాటలు, కేకలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. ఆ మాటలకి ఆ లోపల ఉన్న అతనే టెన్షన్ పడిపోయాడు. చంపేసి చీల్చేసేలాగా బిందాస్, వాళ్ళు ఏం చేసినా కూల్ కూల్. పిల్లాత అన్నాడు టు డాండుస్ అంటే ఏం లేదు, ఏం లేదు, కూల్, నువ్వు అన్నట్టే అన్నాడు. అంతే, నువ్వు అన్నట్లే, నువ్వు అన్నట్లే. ఏతోస్, నేను కూడా మీలాంటి పాపిని. నైతికంగా ఉండాలంటే, విశ్వసనీయత కలగాలంటే, నేను ఎంత చెప్పాను సార్, నేను పెద్ద పనికిమాలండి సార్, సార్ నేను దొంగన కదా, కానీ ఇప్పుడు ఆ దొంగతనం లేదు, నాలో ఆ వ్యభిచారం లేదు. నా ముందు ఏమన్నా ఆ రంగుల ప్రపంచం నా కళ్ళు స్వీకరించదు. ఎందుకంటే నాది వేరేలా ఫీడ్ అయిపోయింది, చిప్ మారిపోయింది, చిప్పు మారిపోయింది. నా చిప్పు దేనికి రెస్పాండ్ అవ్వదు. నమ్మకము కలిగించేలా ఎతోస్ అంటే ఆయన నీ కన్నీటినన్నిటినీ చూస్తున్నాడు అన్నటువంటి, అంటే హృదయ భారాన్ని పంచుకోవటం, హృదయ భారాన్ని పంచుకోవటం. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ ముందు కూర్చోబెట్టినప్పుడు తలెత్తట్లే, అందరూ వెళ్ళిపోయారు లేదో తెలియట్లే. ఆ పిల్లకి ఎవడు మట్టుకాడు వెళ్ళిపోయినా ఇంకా కూర్చుంది. ఏమ్మా ఎవరు కొట్టలేదంటే అటు ఇటు చూస్తుంది. ఎవడు లేడిగా కొట్టడానికి, లేడిగా. నేను కూడా ఏమన్నామ్మా, నేను కూడా ఏమన్నాం, హృదయ భారాన్ని పంచుకోవటం. అవతల వాడి ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి నువ్వు, అవతల వాడి హృదయాభిలాషని అర్థం చేసుకోవాలి నువ్వు. సువార్త చెప్తా ఉన్నప్పుడు పొలవని వెళ్ళిపోయి నువ్వు చచ్చిపోతావు, నరకంలో ఏ పెద్ద ఉంటారు అటు ఇటు అంటే ఎలా ఉంటుంది అవతలడికి? అవతలడికి ఎలా ఉంటుందమ్మా? సువార్త అలాగే చెప్తారా? వీటితో పొడిచేస్తారంట, రంపాలతో కోసేస్తారట, అగ్గిపెట్టి కాల్చేస్తారట. ఎవడన్నా నమ్ముకుంటాడు ఇలా ఉంటే? అలాగే చెప్పొచ్చా సువార్త? సువార్త చెప్పడం చాలా మార్గాలు ఉన్నాయి. అక్కడ ఆకలి దప్పులు ఉండవు తెలుసా నీకు? ఎంత సంతోషం ఉంటుందో, నిత్య వెలుగులో ఉంటావు, స్తుతి ఉంటుంది, మహిమ కిరీటాలు ఉంటాయి, అందరూ ఆనందించడమే, ఏడ్పు పండుగ అక్కడ ఉండదు. నెగిటివ్గా కాదు, పాజిటివ్గా చెప్పండి. వాడి హృదయాన్ని ముందు అర్థం చేసుకోండి, వాడికి ముందు నమ్మకం కలిగించండి. వీడు చెప్పేది కరెక్టే అన్నటువంటి నమ్మకం కలిగించాలి. పౌలు జైలు అధికారికి నమ్మకం కలిగించాడు. చెప్పింది చేయండి, మీ అందరిని బట్టి బాప్తిజం తీసుకుంటారు మొత్తం అందరూ కూడా. అరే రోమవాడు నిన్నే నో చచ్చిపోయినా పర్లేదు, నేను బాప్తిజం తీసుకుంటాను, మొత్తం తీసుకున్నారు బాప్తిస్మం. నమ్మకం కలిగించారు, ఫౌండేషన్ వేసాడు. అలాగా పౌలు అడవిడి చేయలేదు. ఎందుకు మనిషికి రక్షణ అవసరమో తర్కించాలి. ఇదిగో మనిషి జన్మతః పాపి, ఆ పాపం నుంచి వాడు బయటకు రాలిపోయాడు. కనుక పుణ్యరక్త బలియాగం, తద్రక్తం పరమాత్మేన, పుణ్యదాన బలియాగం. పాపం చేసిన మనిషి యొక్క రక్తం పాపికి పనిచేయలేకపోయింది. పుణ్యుడై పవిత్రుడై ధర్మంగా దానం చేసేవాడుగా రక్తం కావాల్సిన అవసరం వచ్చింది. అది దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా పాప కళ్యాణం, లోక కళ్యాణానికి, పాప విమోచనకు మార్గం ఏర్పడింది. అక్కడే నీకు రక్షణ, అక్కడే నీకు విమోచన. మీకు అర్థమవుతుందా? తర్కం
లాజిక్గా ఉండాలి నీకు. మా స్టాఫ్ రూమ్లో ఒక ఆవిడకి ఒక లెక్చరర్ నా సహాయం ఇలా అడిగింది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎందుకు మంచిది కాదు అని అడిగింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎందుకు మంచిది కాదు అనే బదులు నేను ఓ మాట చెప్తాను, దాని గురించి నాకు సరిగ్గా తెలియదు మేడం, కానీ నేను ఓ మాట చెప్తానండి, అది జవాబు చెప్తే ఆ జవాబు అందులో ఉంటుందండి అన్నాను. దానికి ముందు నాకు వివరించండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నాకు అయితే తెలియదు. ఏం లేదు, మంచోడిని ఉంచడం చెడ్డోడిని చంపాడు. చెప్పండి, మంచోడిని ఉంచడం చెడ్డోడిని చంపాడు. కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినోడిని చంపేసామా, కరోనాని చంపామా? కరోనా అటాక్ అయింది కదా, అటాక్ అయిన వాళ్ళందరూ కాల్ చంపేసామా? లేదు. మరి దేన్ని చంపాం? అంతే కదా. పాపాన్ని చంపాలి, పాపిని రక్షించాలి. ఇది క్రైస్తవ సిద్ధాంతం. మనిషిని పాడు చేసేది పాపం కనుక చంపాల్సింది దేన్ని? పాపాన్ని చంపాలి. పాపం చేసిన వాళ్ళల్లా చంపకపోతే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి మరి ఇంకెవడుంటాడు ఇక్కడ? సర్వ పాప పరిహారోరా, సర్వ పాప పరిహారోరా. అందరూ పాపులే. బైబిల్ కూడా అంటుంది ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి. ఇప్పుడు అందరినీ చంపేస్తే ఇంకిక్కడికి ఎవడున్నాడు ఇక్కడ? ఏమ్మా లాజిక్ ఉండాలి కదా మేడం అన్నాను. మీతో మాట్లాడలేమండి బాబు, నన్ను మార్చేసి ఇలా ఉన్నారని పోయింది కూడా. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకడు వచ్చాడు భారతదేశం, ఎవరైనా వేల లక్షల సంఘాలు వచ్చినాయి, తిరుగుబాటు ఉంది, చట్టం ఉంది, హింస ఉంది, సంఘాల అభివృద్ధి చెంది. ఒక్కడ 20 సంవత్సరాలు పరిచయం చేశాడు. పెదబయలు ఎన్ని చర్చలు ఉంటాయి తమ్ముడు బేస్లీ? 4 ఉంటాయి. ఒక్కొక్క చర్చలో 100 మంది ఉంటారు యావరేజ్. పోనీ ఎంతమంది ఉంటారు ఓ చర్చిలో? ఏం లెక్కే చెప్పొద్దు, మామూలు చెప్పండి రఫ్గా. 30 మంది ఉంటారా? వారి అమ్మోయ్ చాలా ఎక్కువ ఉన్నారు. అయితే భారతదేశానికి ఎంతమంది వచ్చారండి చెప్పండి సార్? ఒకడు వచ్చి ఎంతమందిని మారితే 30 మంది ఉన్నారు. నేను ఒకసారి గురించి మాట్లాడుతున్నాను. 30 మంది ఉన్నారు. ఎంత పని చేయాలా? ఎంత పని చేయాలా? 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రానికే ఒకటి సరిపోతే 30 మంది 30 రాష్ట్రాలు సరిపోతాయి. మిగతా 3 సంఘాలు అవసరం మనకే లెక్కేసుకుంటే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? క్రైస్తవ సంఘానికి మేలు కన్నా ఈ కాపర్ల వల్ల, ఈ సోకాల్డ్ సువార్త కూడికలు పెట్టేటటువంటి ప్రసంగికుల వల్ల మేలు లేదు, కీడెక్కువైపోయింది. మిమ్మును బట్టియే కదా నా నామము దూషించబడుతుంది. అందుకనే కొంతమంది పుట్టకపోయి ఉంటే చాలామంది పరలోకం వెళ్ళేవారంట. ఇప్పుడు కన్ఫ్లిక్ట్ వచ్చేసింది. బొట్టెట్టుకోవాలా వద్దా? అందులో సిలువ ఉండాలా వద్దా? కొంతమంది అంటారా, కొంతమంది ఎట్టుకోవాలా, ఏముందా? మధ్యలో మా దగ్గర బ్రదర్ మాల వేశారు. ఏం మాల? బ్రదర్ మాల అంటే ఎవరు తెలుసా? నువ్వు ట్రాన్స్లేషన్ చేస్తున్నావు కదా, మాది ఎవరిదని అడుగుతున్నాను. చాలా జాగ్రత్త అంటున్నాను నేను. బ్రదర్ మాల అంటే ఎవరంటే అన్నీ మాల అంటుంది మా చెల్లి. అలా కాదు, బ్రదర్ మాల ఎవరేసారు తెలుసా? మీ ఊళ్ళో లేదా బ్రదర్ మాల? మీరు చాలా మంచోళ్ళండి బాబు. మంచూరు మీద అయితే మాకు చిన్న పంపించండి, ఇక్కడ ఉండిపోతాం. అవన్నీ చూడలేకపోతున్నాం అక్కడ. రోమన్ క్యాథలిక్ వాళ్ళు కొత్తగా పెట్టారు బ్రదర్ మాల. వైట్ మధ్యలో నీలి రంగు కండువ, చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా బ్రదర్ మాల. అది
మా దగ్గర వేశారు. ఒక ఇంటర్వ్యూ కూడా చేసాం మేము. ఓ రేటర్ చెప్పంటే మా పాస్ట్ గారు 40 రోజులు బూతులు ఆడొద్దన్నారు, మందు తాగొద్దన్నారు, చికెన్ తినకూడదంట, చెప్పులు వేసుకోకూడదు, 2 పూటల స్నానం చేయాలా, ఎక్కువ మాట్లాడకూడదు. ఎప్పుడు దాకరా 40 రోజులు. తర్వాత ఏంటిరా, చికెన్ తినేయచ్చు, చెప్పులు వేసుకోవచ్చా, వేసుకోవచ్చు, బూతులు మాట్లాడవచ్చు అంటే అంటున్నాడు. అంటే మాట్లాడతాడనమాట, మెంటలీ ప్రిపేర్డ్. ఆడికి చెప్పడం అది తప్పని తెలుసు, కానీ మీకు అర్థం చేస్తా, మనమే తప్పుదారి పట్టిస్తున్నాం, వాళ్ళని. 40 రోజులు బాగుండరా, తర్వాత ఇందాక తమ్ముడు పడాడు కదా, బట్టలు మారితే బతుకు మారదు, గుండెకి ఇస్తే గుండె భలే పడేటి పాట. చెవుల్లోకి వెళ్ళిపోయింది, నరాల్లోకి వెళ్ళిపోయింది నాకు మాట అంతాను. సాహిత్యంలో ఉన్నటువంటి సత్యాలు గమనించాలా, అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు ఎంత అనుభవంతో రాశారు. అవునా? నాకు తెలియకొడతాను, అందరూ ఇచ్చేస్తారు, ఇచ్చేసి వచ్చేచ్చు కదా, అక్కడికి వెళ్ళి ఇచ్చి వదులు చెయ్యవచ్చు కదా, మరి చెయ్యేందుకు ఎవరో, లేదా కాలు చెయ్యో కొన్ని ఇచ్చేసి వచ్చేయచ్చు కదా, ఇదే ఎందుకు ఎత్తారు? మళ్ళీ వచ్చేది కాబట్టి రాకపోతే ఎవడెవడం మళ్ళీ చెప్పారు మీరు. ఇచ్చేవాడే తెలివి తక్కువ ఏం కాదు, పీకితే చల్లబడుతుంది, మళ్ళీ 4 రోజులకు వచ్చేది దేవుడు చల్లబడిపోతాడని. బీ కేర్ఫుల్. కొంతమంది పుట్టి ఉండకపోతే కొంతమంది పరలోకం వెళ్ళేవారు. సువార్త చెప్పేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు కూడా, వెస్లీ నువ్వు కూడా జాగ్రత్తగా ఎక్కువ ఆర్గనైజ్ చేస్తుంటావు. ఇప్పుడు మనం తీసుకోవాల్సినవి, పిఎస్ సిస్టమ్ వాడండి. అవతలాడు చెవు సిల్లెడిపోయినట్టు చేయకండి. మనకెట్టినా ఊరుకుంటావా? ఎస్కాట్ మీటింగ్కి వెళ్తున్నాను, అదేదో పెళ్ళి అంట, ఆ బండి కారు మధ్యలో ఉండిపోయింది నాది, అటు ఇటు డీజే అంట, ఆ డీజే ముందు నేను ఉన్నాను, నా వెనకాల జనాలు ఉన్నారు, నన్ను వెళ్ళవట్లే. ఆడు వదిలేడండి, గుండెకాయ కాలు మీద అడిపోయినట్టు అయిపోయింది. కారులో ఉన్నాను, కారు అంతా షేక్ అయిపోయింది. ఆ సౌండ్కి తెలుసా మీకు? సౌండ్కి అంత బలం ఉంటుందని నేను అప్పుడే ఉన్నాను, చూశాను బాబు. ఏం చేయాలి అర్థం కాలేదు నాకు. ఆ సౌండ్కి పిచ్చెక్కిపోయింది అనమాట నాకు, అంత సౌండ్. అమ్మ బాబోయ్, దాని ముందు డ్యాన్స్ వేస్తున్నారండి ఒక్కొక్కడును. అంటే లోపల ఇంకోటి ఉన్నట్లేండి, ఆడేస్తున్నాడు, అది వేరే సంగతి అనుకోండి. మంచి డ్యాన్స్ ఆడు ఆపేసిన ఏ అన్నాడు. నేనేమో ఇంకొక 5 నిమిషాలు చచ్చిపోతాను, 5 నిమిషాలు చచ్చిపోతాను నేను. ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్. మీకు అర్థమవుతుందా? విపరీతం ఉండకూడదు మనలో. బీ కాన్షియస్. తర్వాత మీరు మాట్లాడే భాష, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ సంస్కృతిని మీరు గౌరవించాలి, తెలుసుకోవాలి ముందు ఆ సంస్కృతిని, లేకపోతే లెంపకాయలు తినేస్తాం. మీకు ఆ సంగతి తెలుసా? హైదరాబాద్ వెళ్ళాం మేము ఒకసారి, ఊరు సరదా చూద్దామని. బొక్కల ఆసుపత్రి అని ఉంది అక్కడ. ఏముంది? బొక్కల ఆసుపత్రి. మనం ఏమంటాం? ఎముకల ఆసుపత్రి. అక్కడ ఏంటనుకున్నారు? బొక్కల ఆసుపత్రి. అక్కడ ఎముకను బొక్క అంటారు. మనం దేనికి వాడతాం దాన్ని? కన్నానికి వాడతాం. మీరు ఇంకో దానికి కూడా వాడతారు. వాస్తవం మాట్లాడేసుకోవాలి, అవునా? ఇంకా కొన్ని చోట్ల చిన్న కన్నం ఉందనుకోండి, రోడ్డు మీద గుంటలు ఉన్నాయంటాం కదా, ఒరే గుంటలోనే జాగ్రత్త అంటాం. కానీ అటుపక్క నెల్లూరు అటుపక్క గుంట అంటే కన్నం కాదు, అమ్మాయి. ఇక్కడ కూడా వాడతారా? చూడండి, ఇక్కడ కూడా వాడతారట. ఆ భాష అంటే మీకు జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. వాడే భాష చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో భాషను ముందు మీరు ఆకలింపు చేసుకోవాలి, వాళ్ళు గాయపరచకూడదు. తర్వాత స్లాంగ్ ఉంటుంది, మీకు అర్థమైందా? స్లాంగ్. ఆ స్లాంగ్ కూడా కొంతమంది ఇమిటేట్ చేస్తారు, కొంతమంది అలా మాట్లాడతారు. వీ షుడ్ ఆనర్ దేర్ కల్చర్. సాధు సుందర్ సింగ్ ఏమన్నా తెలుసా? నాకు
మంచినీళ్ళు ఇవ్వండి, నా గ్లాసులో నాకు ఇవ్వండి అన్నాడు. నాకు మంచినీళ్ళు ఇవ్వండి నా గ్లాసులో, అంటే మీరు నాకు మంచి చెప్పండి, నా సంస్కృతిలో నాకు బోధించండి అన్నాడు. నా సాంప్రదాయంలో నాకు బోధించండి అన్నాడు. తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత, అంటే మేకప్ కొట్టుకుని వెళ్ళమన్నాను నేను. బికారత వల్ల వెళ్ళకూడదు. మన దేవుడు రిచ్, మీకున్న దానిలో నీట్గా, మనకున్న దానిలోనే, లేని దానిలోనే చెప్పట్లే, మనకున్న దానిలోనే నీట్గా ఇతరులను ఆకర్షించేటట్టుగా. దుస్తులు కూడా చాలా జాగ్రత్తగా, దుస్తులు వేసుకునే బట్టలు చక్కగా ఉండాలి, జుగుప్సాకరంగా ఉండకూడదు, విమర్శలు చేయకూడదు. డోంట్ క్రిటిసైజ్. యేసుప్రభు వారు తిట్టారు అంటే వాళ్ళు ముఖం ముందే తిట్టారు, వాళ్ళకి అర్థమైనట్టు తిట్టారు కదా. ఏం తిట్టారు వాళ్ళని? మూర్ఖులారా, వేషధారులారా, సొన్నం కొట్టిన సమాధులు. ఆయన తిట్లని భలే ఉంటాయి. అవతలడికి మంట వచ్చేది కానీ ఏమనలేడాడు, అది వాస్తవం కాబట్టి. చాలా గట్టిగా తిట్టారు ఆయన. పేతురు అయితే ఇంకొక దారుణమైన మాట అన్నాడు, దుర్బీజము అన్నాడు. ఏమన్నాడు? మీరు దుర్బీజం నుండి పుట్టారన్నారు. ఇంగ్లీష్లో కానీ చదివితే మెంటలు వచ్చేది ఆ మాట మనకి. తెలుగులో దుర్బీజం అన్నాడు కానీ ఇంగ్లీష్లో అయితే మీరు పిచ్చెక్కిపోతారు ఆ మాట, కానీ చదవకండి, అంటే అర్థం చేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. అలాంటి పదాలు వాడారు వాళ్ళ కొరకు. ఎందుకంటే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆ విమర్శలు, ఆ వాదోపవాదాలు కదా చేసుకోవడానికి ఇది సమయం కాదు. అందుకన్నాడు ప్రభు, పావురము వలె నిష్కలంకమును, పాము వలె. అదన్నమాట. ఎక్కడ మీరు ఎట్లా ఉండాలో, ఎక్కడ మీరు, మేము ఎవరురా చెప్పొద్దంటే చెప్పొద్దు అన్నారు కదా. ఎవరది? క్రిస్మస్ మీటింగ్ నాతో వలస వెళ్ళింది. ఇలా మీటింగ్ స్టార్ట్ చేశాను. ఊరు కమ్మేశారండి. చాలా రాబరా అన్నారు, గట్టిగా అన్నాడు. ఏ అన్నాను, చెప్పదా ఆవిడ చెప్పాలండి ఇక్కడ ఏమి అన్నాను. పడుకోలే మాత్రం అన్నాడు. అయితే మైక్ అయిపోయిందిరా, మైక్ అయిపోయింది, మళ్ళీ చెప్తుంటే అసలు అది కూడా చెప్పొద్దు, నిలబడుతుంది అన్నాడు. అది కూడా చెప్పొద్దు, మీ వాళ్ళు నాశనం అయిపోతుంది మాకు, వద్దు. సరే పాస్ట్ గారు తను సరే పాస్ట్ గారు ఇష్టపడలేదు కదా, వదిలేదు. కేక్ కోయండి అన్నాను. కేక్ వాళ్ళు చుట్టాలాగా ఉన్నారు వాళ్ళు. మామూలు కేక్ కోస్తారు, ముందు వాళ్ళకి ఇవ్వండి రా అన్నాను. ఆడు ఒక్కొక్కటి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. రే బాబు మేము చెప్పరావు, అదేం మాత్రమేసింగా తినండి, పర్లేదు తినండి, ప్రాబ్లం లేదు, మీరు తినండి. వాదోపవాదాలు పెట్టుకోలేదు, మౌనంగా మనసులో ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేసాం. ఎందుకో తెలుసా, మనం వాదోపవాదం పెట్టుకుంటాం, మనం వచ్చేస్తాం, మనల్ని పిలిచిన వాళ్ళు ఉంటారే చాలా బాధపెడతారు. దేవుడు మనల్ని ఇక్కడ పెట్టింది విమర్శించడానికి, అందుకే చెప్పాను కదా, సంశయాలు తీర్చుకోవడానికి వాదోపవాదాలు పెట్టుకోకండి. ప్రభు చేతికి అప్పగించండి. ప్రభు బాగా చేయగలరా, మీరు బాగా చేయగలరా? మరి అలాంటప్పుడు మనం ఎందుకండి చేతులు తీసుకుంటాం? హక్కుల కోసం పోరాడాలి, ఇవన్నీ మనకెందుకండి? మనం ధర్నాలు చేయకూడదు. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభు ప్రేమకు వారిని అప్పగించాలి. కానీ విషయం చెప్పండి, విషయం చెప్పడం తప్పులేదు. అవతల వాడికి విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో తప్పులేదు. కానీ వాదోపవాదాలు వద్దు మనకి. మనం మీటింగ్ పెట్టుకున్నాం, మనం సువార్త చెప్పుకున్నాం, ఇష్టం లేదా వెళ్ళిపోతాం. గొడవ పెట్టద్దు, బాధ పెట్టద్దు. మీకు ఒక మాట చెప్తాను. ఐగుప్తు, గ్రీస్, రోమా ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశాలు, శక్తివంతమైన దేశాలు. జాగ్రత్త వినండి. ఐగుప్తు, గ్రీస్, రోమన్, ప్రకటన గ్రంథంలో రాయబడిన దేశాలు. శక్తివంతమైన దేశాలు, ప్రపంచ పటంలో అవి పెద్దగా ఉండేవి. ఇప్పుడు ఏమైందండి?
ప్రపంచ పట్ల అసలు ఆ దేశాల కింద ఎవడో గుర్తిస్తున్నాడా? అవి గురించి ఎవడన్నా మాట్లాడతాడా? రోమ గురించి ఎవడన్నా మాట్లాడతాడా? ఒకప్పుడు క్రైస్తవుల మీద దరిద్రమైనటువంటి శిక్షలు, ఈరోజు అడ్రస్ లేదు. దేవుడు ఎవడు తెలుసా? ఈ బండ మీద ఎవడు పడతాడో తునకలు అయిపోతాడు. మీరేం చేయకండి అనియా, చూసుకో అని చెప్పాను పెద్దనికి. ఆయన చూసుకుంటాడు. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, ఏ తొందర ఉండదు మనకి. ఆఖరిగా ఏంటో తెలుసా? క్రీస్తు కేంద్రీకృతంగా ఉండాలి, క్రీస్తు లక్ష్యంగా ఉండాలి. నువ్వేం చేసినా ఎవరికి మహిమ రావాలా? నువ్వేం మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడాలా? దేవుని గురించి. నువ్వేది ఎదురు చూసినా ఎవరి కోసం ఎదురు చూడాలా? దేవుని కొరకు. నువ్వేం చేసినా ఎవరి ఉద్దేశం ఉండాలా? అల్టిమేట్గా మహిమ ఆయనకి, మహిమ ఆయనకి చెల్లించాలి. దీవెన నీకు. హనన్య, మిషాయల్, అజర్యా ఒకడ్రా. దేవుని శక్తి అది తెలుసా తెలీదా? దేవుడు చేస్తున్న నమ్మకం ఉందా లేదా? తొడగొట్టారా? టాప్ లేపేస్తావు నీకు అన్నారా? అన్నారా? మేము మొక్కం రాజా, నువ్వు చంపేసిన మేము మొక్కం అంతే. గొడవ పడలే, చంపేస్తారా? దూకేరా, దూకేస్తాం, నో ప్రాబ్లం. దూకం అనలేదు, దూకేస్తామన్నారు. జాగ్రత్త వినండి. బయటకు తీసుకొచ్చిన తర్వాత దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి మాట్లాడి తెలుసా? హనన్య, మిషాయల్, అజర్యా అనువారి దేవుడే దేవుడు అన్నాడు. పని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. పని ఎవరు పాల్గొన్నారు? హనన్య, మిషాయల్, అజర్యా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనకండి, అవి మన దేవతల పేరు, వాళ్ళ దేవతల పేరు, అవి వాడకండి. హనన్య, మిషాయల్, అజర్యా పనిలో పాల్గొన్న దేవుడు, పనిని ఫలభరితంగా మార్చింది దేవుడు కదా. మహిమ ఎవరికి వచ్చింది? దీవెన ఎవరికి వచ్చింది? హనన్య, మిషాయల్, అజర్యాలో గవర్నర్లు అయ్యారు. ఎవరి చేతిలో పనిట్టారు? దేవుడి చేతిలో పనిట్టారు. మీరు అలా చేయండి అంతే. సువార్త మీటింగ్లు పెట్టండి, సువార్తలకు వెళ్ళండి, సావధానంగా చెప్పండి. లేదయా మామూలు చెప్పడానికి వచ్చాం, మీకు ఇబ్బందా? పక్క వెళ్ళిపోతాం, తొందరపడ మాకు. కానీ నువ్వు విత్తావే విత్తనం, నువ్వు నాటావే, ఒకరోజు వాడే వచ్చి నీ కాళ్ళు పట్టుకునే రోజులు వస్తాయి, బ్రతిమలాడే రోజు వస్తుంది. అన్నా నా కోసం ప్రార్థన చేయి, అన్నా నా కోసం ప్రార్థన చేయన్నా, నేను చాలా బాధ పెట్టానన్నా, నా కోసం చెయ్యన్నా, నా కోసం చెయ్యన్నా, నా కోసం చెయ్యి. నేను ముగిస్తా ఉన్నాను, ఇవి చెప్పి నేను ముగిస్తాను. తర్వాత కర్మ విషయాలకు వెళ్దాం.